రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆరోగ్యశ్రీ బకాయిలు వేలాది కోట్ల రూపాయలకు చేరిపోతున్నాయి. అటు ఆంధ్రప్రదేశ్లో కానీ ఇటు తెలంగాణలో కానీ ఆరోగ్యశ్రీ రోగులకు చికిత్స అందించినందుకు గాను హాస్పిటల్స్కు ప్రభుత్వం నుండి రావాల్సిన నిధులు సంవత్సర కాలానికి పైగా పెండింగ్లో ఉండిపోయాయని, ఆ నిధులను వెంటనే చెల్లించాలని ప్రైవేటు ఇతరత్ర ఆరోగ్యశ్రీ సేవలు అందించే హాస్పిటల్స్ ప్రభుత్వానికి విన్నవిస్తూనే ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో ఈ సేవలు నిలిపివేస్తామని కూడా అవి హెచ్చరిస్తూ వచ్చాయి. అయితే ఆంధ్రప్రదేశ్లో తాము ఇప్పుడే అధికారంలోకి వచ్చాం కాబట్టి త్వరలోనే ఈ సమస్యను పరిష్కారం చేస్తామని ఒక 6 నెలల కాలాన్ని అక్కడున్న ఎన్డీఏ ప్రభుత్వం సాగతీస్తే, ఇక్కడున్న కాంగ్రెస్ ప్రభుత్వం గత ప్రభుత్వం చేసిన అప్పుల వ్యవహారాలు, నిధుల నిర్వినియోగం లాంటి విషయాలపై దృష్టి సారిస్తున్నామని, త్వరలోనే ఇక్కడ బకాయిలు తీరుస్తామని ఒక సంవత్సర కాలంగా ఇక్కడ సాగతీత సాగుతోంది. దీంతో ఈ ప్రైవేట్ హాస్పిటల్స్లో ఆరోగ్యశ్రీ రోగులకు అందించే సేవలపై తీవ్ర ప్రభావం పడుతుందనడంలో సందేహం లేదు. కొన్ని హాస్పిటల్స్ అయితే ఇప్పటికే ఆరోగ్యశ్రీ రోగులకు తాము సేవలు అందించలేని స్థితిలో ఉన్నామని ఆరోగ్యశ్రీ రోగులను కొత్తగా చేర్చుకోవడం లేదు, వాళ్ళని తిప్పి పంపించే ప్రయత్నము చేస్తున్నాయనేది అందరికీ తెలిసిందే. బయటకు తాము ఆరోగ్యశ్రీ రోగులను తిప్పి పంపిస్తున్నామని చెప్పకపోయినా పలు కారణాలతో వాళ్ళని హాస్పిటల్లో అడ్మిషన్ ఇవ్వకుండా ఈ హాస్పిటల్స్ వాళ్ళని తిప్పి పంపిస్తున్నాయనేది తెలిసిన విషయమే. పేద ప్రజలకు ఆరోగ్యం అందించడంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రారంభింపబడిన ఈ పథకం ఎందరికో మేలు చేస్తుందనడంలో సందేహం లేదు. ఎందరో పేద రోగులకు ప్రైవేట్ హాస్పిటల్స్లో వైద్యం తీసుకోగలిగే నమ్మకం లేని స్థితిలో ఈరోజు వాళ్ళందరూ మంచి ఆరోగ్య సేవలను మంచి హాస్పిటల్స్లో పొందడానికి ఆరోగ్యశ్రీ వీలు కల్పించింది. ఈ పథకాన్ని నాడు ప్రారంభించిన వైఎస్ రాజశేఖర రెడ్డిని ఈరోజు అందరూ గుర్తుపెట్టుకుంటారు. కానీ తదుపరి అధికారంలోనికి వచ్చిన ప్రభుత్వాలు సకాలంలో బకాయిలు చెల్లించక ఈ ఆరోగ్యశ్రీ పథకాన్ని ఒక రకంగా నిర్వీర్యం చేసే ప్రయత్నాలు చేశారన్న అభిప్రాయం వైద్యరంగ నిపుణుల్లో ఉంది. అయితే దానిని కొనసాగించకుండా చేస్తే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వస్తుందన్న భయంతో ఈ ప్రభుత్వాలు దాన్ని కొనసాగిస్తూ ఉన్నాయి, పేర్లు మారుస్తూ ఉన్నాయి. ప్రభుత్వం మారినప్పుడల్లా ఈ ఆరోగ్యశ్రీ పథకం పేరు మారుతుంది. ఒకసారి ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ పథకం అంటే మరోసారి వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకంగా పేరు మారుతోంది, నడుస్తోంది. అంతేకాకుండా ఈ పథకంపై ప్రజలలో ఉన్న ఆదరణను చూసి ప్రభుత్వాలు ఇష్టానుసారం హామీలు కూడా గుప్పిస్తాయి. తెలంగాణలో ఈరోజు ఆరోగ్యశ్రీ కింద 10 లక్షల వరకు చికిత్స అందించేందుకు వీలుగా కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చింది, అమలు చేసే ప్రయత్నం చేస్తోంది. ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రస్తుతం ఆరోగ్యశ్రీ కింద చికిత్స మొత్తాన్ని పెంచే ప్రయత్నము చేయబడుతోంది. ఒకవైపు ఈ చికిత్స మొత్తాలను పెంచడం, మరోవైపు ఆరోగ్యశ్రీ కింద ఎక్కువ కేసులను తీసుకోవాలని హాస్పిటల్స్పై ఒత్తిడి చేయడం, ఇవన్నీ చేస్తూనే ఈ చికిత్స అందించిన హాస్పిటల్స్కు ఆరోగ్యశ్రీ నిధులను విడుదల చేయడంలో మాత్రం ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. దీంతో ఆయా హాస్పిటల్స్ ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవడమే కాకుండా అక్కడ పనిచేసే వారికి సకాలంలో జీతాలు ఇవ్వడంలోనూ ఇబ్బంది పడుతున్నాయనేది విశ్లేషకుల అభిప్రాయం. ఇప్పటికైనా రెండు తెలుగు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న ప్రభుత్వాలు ఈ ఆరోగ్యశ్రీ పథకానికి సంబంధించిన నిధుల విడుదలను క్రమబద్ధీకరించి క్రమం తప్పకుండా హాస్పిటల్స్కు నిధులను విడుదల చేయాలని ఈ నిపుణులు సూచిస్తున్నారు. తద్వారా పేదలకు మరింత మెరుగైన వైద్యం అందడానికి వీలవుతుందని వీరంటున్నారు. ఈ రోజుల్లో కేవలం ఆరోగ్యశ్రీ బకాయిలే కాకుండా ప్రభుత్వాల నుంచి ప్రైవేట్ ఈ వైద్యశాలలకు ప్రభుత్వ ఉద్యోగులకు అందించే చికిత్స, దానికి సంబంధించిన బకాయిలు ప్రభుత్వం వివిధ వర్గాల వారికి అంటే జర్నలిస్టులు కానీ ఇంకొక వర్గం వారికి కానీ ఇచ్చే
హెల్త్ ఇన్సూరెన్స్ స్కీములకు సంబంధించిన బకాయిలు కూడా తీవ్ర స్థాయిలో పెండింగ్లో ఉంచుతుందనేది సత్యం. దీంతో పలు హాస్పిటల్స్, ఇది జర్నలిస్ట్ హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ కావచ్చు, ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన ఈహెచ్ఎస్ స్కీమ్ కావచ్చు, వాటి కింద చికిత్సను ఉచితంగా అందించకుండా వాళ్ళ దగ్గర నిధులు వసూలు చేసి మీరు రియంబర్స్మెంట్కి అప్లై చేసుకోమని చెప్పే రీతిలో ఈరోజు పరిస్థితి ఉందంటే ఎంత దారుణమైన స్థితికి ఈ మొత్తం ఇన్సూరెన్స్ ప్రభుత్వం నుంచి అందించే ఈ ఇన్సూరెన్స్ పథకం దిగజారిందో మనం అర్థం చేసుకోవచ్చు. కేవలం ఆరోగ్యశ్రీ పేషెంట్లకే కాదు, ప్రభుత్వ ఉద్యోగులకు అందించే స్కీములు, అలానే జర్నలిస్టులు లాంటి వాళ్ళకి అందించే స్కీముల పరిస్థితి కూడా దారుణంగా తయారైందనడంలో సందేహం లేదు. ప్రభుత్వం విడుదల చేయాల్సిన బకాయిలు సకాలంలో విడుదల చేయకుండా ఏవేవో సాకులు చెప్పి తప్పించుకుంటున్నాయి. గట్టిగా హాస్పిటల్స్ ప్రశ్నిస్తే వాళ్ళ మీద కేసులు అది పెడతామని బెదిరింపులకు దిగుతున్నాయి. దీంతో అధికారికంగా రోగులను తిరస్కరించకపోయినా హాస్పిటల్స్ ఈ రోగులకు సంబంధించి అందించాల్సిన చికిత్సలో కాంప్రమైజ్ అవుతున్నాయి, లేదా సరైన రీతిలో స్పందించడం లేదనేది ఈరోజు వస్తున్న విమర్శ. ఇప్పటికైనా 2 తెలుగు రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు ఈ బకాయిలను క్రమం తప్పకుండా విడుదల చేస్తూ ఆయా కేటగిరీల్లో ప్రభుత్వ పథకాల్లో భాగంగా చికిత్స తీసుకుంటున్న వారికి సరైన వైద్యం అందేలా చూడాల్సిన బాధ్యత ఉందని, ఈ దిశగా ప్రభుత్వాలు కదలాలని వీరందరూ విజ్ఞప్తి చేస్తున్నారు.